ప్రభుత్వంలోకి వచ్చాక ఎప్పుడు చేపట్టారు? ఏ రకంగా ఈ ప్రక్రియ జరిగింది అసలుకి? డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ అధికార పక్షం కానీ ఏదైనా కీలకమైన సమావేశం పెట్టుకున్నప్పుడు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ అధికార పక్షం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటున్నారు, కానీ అంతకు మించి డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కరెక్ట్గా మహానాడు తొలి రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా మహానాడు సమయంలోనే వేరే మీటింగు పెద్ద మీటింగ్ పెట్టాం మేము అని చెప్పి మీడియా అందరికీ సమాచారం ఇచ్చి ఇప్పుడు మీడియాను కూడా పూర్తి స్థాయిలో పిలవని జగన్మోహన్ రెడ్డి మీడియా అందరినీ కూడా రావాల్సిందిగా ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకొక విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఎస్సిని మెగా డిఎస్సిగా ఏదైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి పైనే చేశారు. మొత్తం 16,347 పోస్టులను దీనికి సంబంధించి పూర్తి చేయడం జరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభమైన ప్రక్రియ ఆగస్టు 11 నాటికి మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేసిన పరిస్థితి. అంటే చాలా వేగంగా ఎటువంటి కేసులు కూడా డిఎస్సి పైన పడకుండా, అంటే పడినా కానీ వాటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయించే విధంగా న్యాయపరమైన చిక్కులన్నింటినీ తొలగించుకొని ముందుకు తీసుకెళ్లారు ఆ శాఖ చూస్తున్న మంత్రి నారా లోకేష్. అయితే ఈ పోస్టులు ఇచ్చేసి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి ట్రైనింగ్ పీరియడ్ కూడా దాదాపు అయిపోయింది. చాలామందికి ఎక్కడికక్కడ పోస్టింగులు తీసుకున్నారు, రాష్ట్ర స్థాయి పోస్టింగులు తీసుకున్నారు, అదేవిధంగా జోనల్ స్థాయి పోస్టింగులు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆగస్టు 11న గత ఏడాది ఆగస్టు 11న ఫలితాలు వచ్చాయి. ఆగస్టు 22న మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ను మరలా ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది అనుకుంటున్న తరుణంలో ఇటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎక్స్ వేదికగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చెబుతూ మీ సుపుత్రుడు శాఖలో ఇలా జరుగుతోంది, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కూడా ఆయన ఆ ట్వీట్లో కోరడం జరిగింది. ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మెయిన్గా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు కొంతమంది కొనుగోలు చేశారు. 15 లక్షలకు కూడా ఆ సర్టిఫికెట్లను అమ్ముకొని వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించారనే ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు అంటే ఇది ఇతిమిద్దంగా పలానా చోట ఇలా జరిగిందనే ఆధారాలు మాత్రం ఎక్కడ చూపించలేదు. ఇదే అంశాన్ని తీసుకుని గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాల ముందు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించుకుని దానిలో భాగంగా ఈరోజు ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా తీసుకుంటే కనుక ఈ డిఎస్సికి సంబంధించి వైసీపీ నానా రాద్ధాంతం చేస్తోంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ తవ్వి తీయడం ద్వారా ఉద్యోగులందరినీ కూడా ఇబ్బందికి గురి చేసే విధంగా, ఇప్పటికే ఉద్యోగాలు చేసుకున్న వారిని ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రవర్తన చేస్తుంది. ముఖ్యంగా టీచర్లకు సంబంధించి ఒక విషయం దీంట్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు. కంటిన్యూ ప్లీజ్. దీంట్లో మొత్తం 1,488 పోస్టులు జోనల్ పోస్టులు ఉంటే 2,259 పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి. మొత్తం 7,487 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా దీంట్లో ఉన్నాయి. సెకండరీ గ్రేడ్స్ టీచర్లకు సంబంధించి 6,500కు పైగా ఈ డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. టీజీటీ, పీజీటీ, అదేవిధంగా పీఈటీ ప్రిన్సిపల్ పోస్టులు కూడా మెగా డిఎస్సిలో భాగంగా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా ఎంపిక అయిపోయింది, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు, సర్టిఫికెట్లు జారీ చేసేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడుతున్నారు? నిన్న రెండవ రోజు మంత్రి లోకేష్ని మీడియా ప్రశ్నించినప్పుడు చిట్ చాట్ సందర్భంగా ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ట్యూబ్ లైట్ ఇప్పటికి వెలిగింది ఆయనకి లైట్. వాస్తవానికి ఏం జరిగిందనేది చాలా పారదర్శకంగా చెప్పాం. మీరు కనుక 11 టీం కనుక వస్తే 11 మంది కనుక వస్తే కనుక మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మా అధికారులు మేము సిద్ధంగా ఉంటాం, ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు, వాళ్ళు అడిగిన సమాచారాన్ని మేము ఇస్తామని కూడా లోకేష్ సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకొక అంశం ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు మెగా డిఎస్సి సంబంధించి ఈసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో మొత్తం కూడా డిజిటల్ భద్రత మధ్య దీన్ని డిజిటల్ భద్రతా ప్రమాణాలతోనే దీన్ని నిర్వహించారనేటువంటిది ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే ఇక్కడ పి నవీన్ అనేటువంటి అభ్యర్థిని కూడా అప్పట్లో ఆయనని తిరస్కరించారు. ఎందుకంటే ఆయన సర్టిఫికేట్లు వెరిఫికేషన్స్కి రాలేదు, దానికి ముందు ఆయన ఉద్యోగి, ఆయన ముందస్తు సమాచారం పర్మిషన్ కూడా తీసుకోకపోవడంతో యాక్ట్ 20/6 అనుకుంటా దీని ప్రకారం అప్పట్లో చేశారు. సో ఇది గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు కూడా కొంతమంది సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల నియామకం జరిగింది. అప్పట్లో కూడా ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి ఎస్సీఈఆర్టీ సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా రాయడం, అందులో ర్యాంకులు రావడం కూడా జరిగింది. అప్పట్లో కూడా ఇది పెద్ద వివాదమైంది, కానీ నాకు తెలిసి అప్పట్లో పెద్ద చర్యలు ఏమో తీసుకోవాలి. కానీ ఈసారి
ఈ విషయం పైన నవీన్ అనేటువంటి అంశం తెరపైకి వచ్చిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేశారు. సో ఇంకా కూడా దీంట్లో రాద్ధాంతం చేయాల్సింది